ప్రైజ్ ది లార్డ్. సహోదరుడు భక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. మాట్లాడుట యందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 8-10 వచనములు. అపోస్తలుల కార్యములందలి ఈ భాగము నీవు నేను ఎట్లు పరసంబంధమైన ఖ్యాతి నిత్యమైన పేరు నిమిత్తమై ఎన్నుకొనబడితిమో చూపించును. ఉదాహరణకు, కొంతమంది విశ్వాసులు ఒక పల్లెటూరులో జీవించుచున్నారనుకునుడి. నీవక్కడికి వెళ్ళి మీరు సుబ్బారావు నెరుగుదురా అని ప్రశ్నించినచో వారు లేదు అని జవాబిచ్చెదరు. అది కుగ్రామైనప్పటికీ అతని పేరు తెలిసిన వారు బహు కొద్ది మందే ఉన్నారు. అయితే అట్టి వ్యక్తి దేవుని చేత ఏర్పరచుకొనబడినప్పుడు సంగతులు ఎంతో వేరుగా నుండును. అప్పుడు నీవు పరలోకమునకు వెళ్ళి ఏ దేవదూతనైనా సుబ్బారావును మీరెరుగుదురా అని అడిగినచో ఆ దూత నేనతనిని బాగుగా ఎరుగుదును అని చెప్పును. నీవెలాగూ ఆయనను ఎరుగుదు అని నీవు ప్రశ్నించగా అతడు మా పరలోకపు రాజు ద్వారా ఎన్నుకొనబడి ఉన్నాడు, ఆ ఏర్పాటును గూర్చే మా రాజే మాతో చెప్పి ఉన్నాడని చెప్పును. ఈ భూమి మీద ఒక మానవునికి ఏ విలువయూ లేకపోవచ్చును. అయితే అతడు దేవుని వల్ల ఏర్పరచుకొనబడినచో పరలోకపు సైన్య సమూహము చేత సంతోషానందములతో అంగీకరించబడును. విచారకరమైన సంగతేమనగా బహు కొద్ది మంది విశ్వాసులే ఆయనచే ఏర్పరచుకొనబడిన పాత్రలుగా నుండుట ఇష్టపడెదరు. నీవు నిజముగా మంచి క్రైస్తవునివై ఉండవచ్చును, నీ అంతస్తు గొప్పదై ఉండవచ్చును. అయితే దేవునికి అంతకంటే అధికముగా కావలెను. ఆయన తాను ఏర్పరచుకున్న పాత్రగాను, స్వకీయ ధనముగాను, ద్రాక్ష తోటగాను, జత పనివానిగాను నిత్యమైన పాలి భాగస్తునిగా చేయుట కొరకై నిన్ను ప్రేమించి తన రక్తము చేత నిన్ను కొనియున్నాడు. అయితే అవసరమైన మొదటి యోగ్యత ఏదనగా అంతస్తులకై పని చేయకుండా స్టెఫను వలె మనముండవలెను. కొంతమంది ప్రజలకు ఏదో ఒక స్థానం నిచ్చినచో రాత్రింబగలు పని చేయుదురు. వారికి ఆ స్థానం నివ్వకపోయినచో వెనుదిరిగి ఏ పని చేయుటకి ఇష్టపడరు. వారు కేవలం పేరు కొరకే పనిచేయుచున్నారు. స్టెఫన్ అయితే పేరు, గొప్పతనము, స్థానము కొరకై పని చేయలేదు. అతడు నెమ్మదిగాను ప్రేమతోనూ పనిచేసెను. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.